అందరికీ నమస్తే అండి. నా పేరు పెమ్మిరెడ్డి మురళీకృష్ణ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధికార ప్రతినిధిగా చేస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. మరి ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి ముందుగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు ఈ ప్రెస్ మీట్కి కావాల్సిన ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే, గౌరవ శాసనసభ్యులు, మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన గౌరవ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి, మరి అంతేకాకుండా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ నీ తల నరిపితే తప్పేంటి, నిన్ను చంపితే తప్పేంటి అని వ్యాఖ్యానించడం చాలా దారుణమైన విషయం. ఎందుకు చెప్తున్నాం అంటే, మీరు మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయిన వ్యక్తి కాదు. మీ తెలుగుదేశం పార్టీలో మీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి మీద మీరు సీనియర్. ఆ సీనియరిటీని ప్రజలకు ఉపయోగపడే రకంగా కానీ, లేదంటే మీ నుంచి కొత్తగా ఎన్నికైన, మొదటిసారి ఎన్నికైన శాసనసభ్యులకు కానీ, మీ జూనియర్లకు కానీ, మీ నుంచి ఒక మంచి చేసే విధానాన్ని తెలియపరచడం తప్పితే ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తూ మీరు ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కంటే మీరు సీనియర్ పార్టీలో. ఎన్టీ రామారావు గారు ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చారో ఆయనతో పాటు రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తులు మీరు. దాదాపు 20 సంవత్సరాల పైసీలిక చట్టసభల్లో ఉన్న వ్యక్తులు మీరు. మీ నుంచి ఇటువంటి మాటలు రావడం అనేది, అంటే మీ ఏదో అంటారు, వయసు పెరిగే కొద్దీ విచక్షణారహితం కోల్పోతారో, ఏం మాట్లాడుతున్నారో తెలియదు అనేది అంటారు. బహుశా మీకు అంటే నేను అనవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వయసు పెరిగిన వల్ల మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థం కావట్లేదేమో, కానీ మీరు మాట్లాడి అయితే చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. మీరు మీ వయసుకు తగ్గ మాటలు కదా అవి. ఎందుకంటే 10 మందికి ఆదర్శంగా నిలవలసిన వ్యక్తులు మీరు. చట్టసభల్లో ప్రాధాన్యత వహిస్తూ శాసనసభల్లో ఉంటున్నారు. 10 మందికి ఆదర్శంగా నిలవలసిన వ్యక్తులు మీరు. మీ సీనియారిటీని ఈ రకంగా తిట్టడానికో, ఎదుటివారి మీద నిందలు వేయడానికో, అబద్ధాలను నిజాలుగా నమ్మించడానికో ఉపయోగించవద్దు మీ సీనియారిటీని. దయవుంచి మీ సీనియారిటీని ప్రజలకు ఉపయోగపడే రకంగా. ఇంకా ఒక విషయం చెప్తున్నాను, మీ సీనియారిటీతో మీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి మీరు సలహాలు ఇవ్వండి. సార్, మనం ఎన్నికల ముందు ఈ హామీలు ఇచ్చాం, ఈ హామీల్లో మనం ఒక అరాకొరగా అమ్మఒడినే అమ్మవందనం కింద మార్చి మనం అరాకొరగా అది ఒకటే చేస్తాం, తతిమా ఏమీ చేయలేదు, వీటిని చేసేలా మీ ఆలోచనలు ఉండాలని చెప్పేసి మీ సీనియారిటీని ఉపయోగించి మీ ముఖ్యమంత్రి గారికి మీరు చెప్పొచ్చు. ఎందుకంటే మీరు చాలా సీనియర్ పార్టీలో. ఇటువంటి విషయాల మీద మీరు దృష్టి పెట్టి ఎదరికి వెళ్ళాలి తప్పితే, ఎంజేపు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక వారి మీద నిందలేయడం, వారి మీద నిందలు మోపడం లేదు. మీరు ఎక్స్ అయిపోయి మీ పార్టీ వాళ్ళు పెట్టిన ఫ్లెక్సలకే మీరు సమాధానం చెప్తూ నరికితే తప్పేంటి, చంపితే తప్పేంటి అని ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని మీరు నరికితే తప్పేంటి, చంపితే తప్పేంటి అన్నారంటే ఏంటి సార్ ఇది? చాలా అనాలనిపిస్తుంది, కానీ వయసు అడ్డు వస్తుంది. చాలా అనాలనిపిస్తుంది, చాలా చెప్పాలనిపిస్తుంది, కానీ మీకు చెప్పే అంత రాజకీయ సీనియారిటీ నాకు ఉండకపోవచ్చు. కానీ ప్రజల్లో మెలుగుతున్నాం, ప్రజలతో పాటు మనం జర్నీ చేస్తున్నాం. కొంచెం మాట్లాడే పద్ధతి, మాట్లాడే తీరు కూడా మనం కూడా అలవాటు చేసుకోవాలి సార్. మీరు 10 మందికి ఎలా మాట్లాడాలనేది చెప్పాలి, అంతేగాని మీరే తప్పులు మాట్లాడుతూ 10 మంది చేత మీరు చెప్పించుకునే పరిస్థితిని మీరు ఇంక విడనాడాలి. ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ నెరవేర్చే విధంగా మీ సీనియర్తో ఆయన ప్రశ్నించండి, క్వశ్చన్ చేయండి. అది మానేసి మీరు ఇలా చేయడం అనేది, ఇలా మాట్లాడటం అనేది ఎంతవరకు సబ్ అని చెప్పేసి నేను పత్రిక ముఖంగా అడుగుతున్నాను. ఎందుకంటే మీరు
20 సంవత్సరాలు పైబడి శాసనసభలో చట్టసభల్లో ఉన్నారు. మీ ముఖ్యమంత్రి కూడా మీకు జూనియరే కాబట్టి మీ ముఖ్యమంత్రికి మీరు సలహాలు ఇవ్వచ్చు. మనం పలానా హామీ ఇచ్చాం, ఆ హామీలు నెరవేర్చట్లేదు, ఎందుకు నెరవేర్చట్లేదు మీ ముఖ్యమంత్రిని మీరు నిలదీయగల సీనియరిటీ మీకు ఉంది. దయవుంచి మీ ఎఫెక్ట్ అట్ల మీద పెట్టండి. ముఖ్యంగా నేను ఒకటి చెప్పదలుచున్నాను మీకు. ఈరోజు ఏదైతే మీరు హామీలు ఇచ్చారో ఆ హామీలు ఎన్ని నెరవేర్చారు? మీరు ఏ విధమైన హామీలు నెరవేర్చకుండా అరాకొరగా హామీలు నెరవేర్చి ఈరోజు మా మాజీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి సభలో ఎవరో ఒక ఫ్లెక్స్ పెట్టారని చెప్పేసి ముందు ఆ ఫ్లెక్స్ మీద రాద్దామని చేశారు. ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు పొద్దుట అధికారంలోకి వస్తే, అంటే అధికారంలోకి వస్తారనే భయం మీలో అయితే చాలా ఎక్కువగా ఉంది. రేపు పొద్దుట అధికారంలోకి వస్తారనే భయం అయితే మీలో కలిగింది. ఆ భయంతో ఇటువంటి ఫ్లెక్స్లు పెట్టుకుని రఫ్ నరుగుతాం, చంపుతాం అనే ఫ్లెక్స్లు పెట్టుకుని తిరుగుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించడానికి మీరు చేసిన ప్రయత్నాలన్నీ బెడుచుకుంటున్నాయి ఈ విషయంలో. ఎందుకంటే ఎవరైతే ఫ్లెక్స్ ప్రదర్శించారో ఆ ఫ్లెక్స్ ప్రదర్శించిన వ్యక్తే మీ తెలుగుదేశం కార్యకర్త. ఆయన తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా ఉన్న ఐడి కార్డు కూడా మా పార్టీ నుంచి అదే పత్రికా సోదరులందరికీ కూడా విడుదల చేయడం జరిగింది. మరి అదేవిధంగా వారి తండ్రి గారు అయినటువంటి ఐలయ్య గారు ఎవరు ఉన్నారో ఆయన కూడా ఆ స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయనతో ఎలక్షన్లో తిరిగిన ఫొటోస్ కూడా మీకు పత్రికాముఖంగా విడుదల చేయడం జరిగింది. ముందు పార్టీకి ఆపాదిస్తామని, తర్వాత ఆ వ్యక్తి మా పార్టీలో ఉన్నాడు కానీ మాకు సంబంధం లేదు అన్నట్టుగా ప్రవర్తించడం అయితే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే మీరే చెప్పుకున్నారు ఇన్ని లక్షల మా పార్టీ సభ్యత్వాలు, ఇన్ని లక్షల పార్టీ సభ్యత్వాలు అన్ని తెలుగుదేశం పార్టీకి అని చెప్పేసి. అంటే ఇన్ని లక్షల తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు అయిన ఇవాళ మీ సభ్యుడిని మా పార్టీ కాదు ఎవరో జాయిన్ చేశారు, 5 లక్షలు ఇన్సూరెన్స్ వస్తుందని ఆ రకంగా చాలామంది జాయిన్ అయ్యారు, దాంట్లో ఈయన ఒకడంటే అంటే మీరు చెప్పి అన్న అబద్ధాలేనా? మీ పార్టీకి 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తాయని అందరినీ జాయిన్ చేశారా? అంటే పార్టీ మీద ఇంట్రెస్ట్ ఎవరో జాయిన్ అవ్వలేదా? అంటే మీరు చెప్పే మాటలకి పొంతం లేదు. వాళ్ళందరూ మా పార్టీ కార్యకర్తలు అంటారు, మళ్ళీ ఇటువంటి ఇష్యూస్ ఏమైనా జరిగితే మా పార్టీ కార్యకర్త కదా 5 లక్షల కోసం జాయిన్ అవ్వరు అంటారు. ఏంటి ద్వంద్వ వైఖరి ఏంటి? ఇట్ల మీద ప్రశ్నించండి బుచ్చి చౌదరి గారు. మీరు ఇట్ల మీద ప్రశ్నించండి. మీ పార్టీలు ఏంటి, మన పార్టీ విధి విధానాలు ఏంటి, మన పార్టీ ఏ రోజైతే మన సభ్యులు మంచి చేస్తే మన సభ్యుడు, మంచి చేయకపోతే మన సభ్యుడు కాదంటే ఇది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే పార్టీని అడిగే హక్కు మీకు ఉంది. ఎందుకంటే ఆ పార్టీలో చాలా సీనియర్ మీరు. చంద్రబాబు నాయుడు గారి కంటే సీనియర్ మీరు ఆ పార్టీలో. ఈరోజు అడిగే హక్కు మీకు ఉంది. అట్ల మీద శ్రద్ధ పెట్టండి. అంతేగాని మీరు ఇంకోటి అన్నారు, చాలా అప్పులు చేసేసారు, ఈ రాష్ట్రాన్ని 10 లక్షల కోట్లు అప్పులు చేసేసారు అని చెప్పేసి అన్నారు. సార్ మీకు మరొకసారి చెప్తున్నాను, మీరు మామూలు వ్యక్తి కాదు, అంటే సామాన్య వ్యక్తి కాదు. ఎందుకంటే 20 సంవత్సరాలు పైబడి మీరు చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించారు. 40 సంవత్సరాలు మీ రాజకీయ అనుభవం ఉంది. మీరున్న చట్టసభల్లోనే ఏనాడైనా అక్కడ మీరు క్వశ్చన్ అవర్లో అడిగితే గత 5 సంవత్సరాల్లో అప్పులు ఎన్ని చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అడిగితే మీకు ఇస్తారు. ఆల్రెడీ మీరు చట్టసభలో ఉండగానే మీ మంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి మంత్రి గారు పయ్యవల్ కేశవ్ గారు అనౌన్స్ చేశారు. 2,60,000 కోట్లు అనౌన్స్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఎంత అప్పు చేశారనేది అనౌన్స్ చేశారు. ఎన్నికలకు ముందు కూడా 10 లక్షల కోట్లు అప్పులు చేశారు, 11 లక్షల కోట్లు అప్పులు చేసేసారని చెప్పేసి మీరు అసత్య ప్రసారాలు చేసి, అంటే మీ పార్టీకి అలవాటైనటువంటి అబద్ధాలను నిజాలుగా చెప్పి ఏదైతే ప్రజలను మోసం చేశారో, మీరు చట్టసభలకు ఎన్నికైన తర్వాత కూడా చట్టసభల్లో కూడా మీ మంత్రి గారు అయినటువంటి ఫైనాన్స్ మినిస్టర్ గత ప్రభుత్వం చేసిన ఇన్ని అప్పులని క్లియర్గా చెప్పినా కూడా మీరు ఆ చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తూ ఆయన చెప్పినప్పుడు మీరు చట్టసభలో ఉంటూ కూడా మళ్ళీ మీరు నిన్న ప్రెస్ మీట్లో ఇలా మాట్లాడటం అనేది ఏంటి సార్? ఇది రాజకీయాలు చేసేటప్పుడు మరీ అంత అబద్ధాలుగా అడ్డగోలుగా ప్రజలను నమ్మించే విధంగా రాజకీయాలు చేయనవసరం లేదు సార్. రాజకీయాలు మనం చేస్తున్నామంటే ఆ రాజకీయాల మీద చాలా నిబద్ధతతో ప్రజలకు మనం చేసే రాజకీయాల వల్ల ప్రజలకు మంచి జరిగేలా, ప్రజలకు నిజాలు చెప్పేలా మనం చేయాలని చెప్పేసి మీలాంటి సీనియర్లకి మేము చెప్పడం అవసరం లేదు, మీకు తెలియాలి సార్. అందుచేతే మీకు మరొకటి కూడా ప్రశ్నించదలుచుకున్నాను. మీరు సీనియర్గా మీరు మీ నాయకుడిని ప్రశ్నించవలసింది ఏంటంటే, మరి మీ సీనియారిటీని మీరు దేనికి ఉపయోగించాలంటే, మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మీరు ఎన్నికల్లో ఏదైతే హామీలు ఇచ్చారో
ఆ హామీలు నెరవేర్చమని అడగండి. ఏమేమి హామీలు నెరవేర్చాలో కూడా మీరు మర్చిపోయారేమో మేము గుర్తు చేస్తాం అవసరమైతే. చూడండి, మీరు మీ సూపర్ 6 సూపర్ 7 హామీలపై జగన్ గారిని ప్రశ్నలు సమాధానం ఏది అంటే, మా జగన్మోహన్ రెడ్డి అడిగారు మా అధ్యక్షులు వారు, మీ సూపర్ 6 ఏమైనా అని చెప్పేసి. ఈయన నెరవేర్చారు మీరు ఇప్పటికీ సూపర్ 6లోని. మరి అదేవిధంగా రైతు భరోసా గత ఏడాది ఎగ్గొట్టారు, ఎప్పటికీ ఖరీఫ్ స్టార్ట్ అయింది, ఎప్పుడు ఇస్తారు అది అడగండి. ఇలాంటివన్నీ అడగండి. పంటల బీమా డబ్బులు ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు ఇస్తామండి చంద్రబాబు నాయుడు గారిని మీ ముఖ్యమంత్రి గారిని అడగండి. మరి అదేవిధంగా ఇలా చెప్పుకుంటూ పోతే మీరు చెప్పిన హామీలు 143 హామీలు ఉన్నాయి. దగ్గరగా 143 హామీలని మేము ఇక్కడ మేము చెప్తే మనం ఒక 40 నిమిషాల గంట వీడియో చేయాల్సి వస్తుంది. దాంట్లో ముఖ్యంగా కొన్ని విషయాలు మీకైతే నేను చెప్తున్నాను. ఇవైతే తప్పనిసరిగా మీరు అడగాలి మీ చంద్రబాబు నాయుడు గారిని, మీ ముఖ్యమంత్రి గారిని మీరు అడగాలి. ఎందుకంటే యాజ్ ఎ సీనియర్గా, మీరు సీనియర్ పొలిటీషియన్గా మీరు అడగాలి. ఆ పార్టీలో మీరు సీనియర్. ఆడబిడ్డ నిధి ఎప్పుడు ఇస్తాం చంద్రబాబు నాయుడు గారు అని అడగండి. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తాం చంద్రబాబు నాయుడు గారు అని అడగండి. అదేవిధంగా వీటికి సమాధానం చెప్పడానికి మీకు ధైర్యం సరిపోవట్లేదు. మేము అడిగే ప్రశ్నలకి, మా పార్టీ నుంచి అడిగే ప్రశ్నలకి మీకు చెప్పాలి. అధికారంలోకి రాగానే జూన్ నుంచి ప్రతి ఇంటికి ఇచ్చిన వాగ్దానాన్ని డబ్బు చెల్లిస్తామని, జమ చేస్తామని ఇచ్చిన బాండ్ల గురించి ఎవరు మాట్లాడరు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నంటే వసతి దీవెన గురించి మాట్లాడవచ్చు. పడకేసిన ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏంది? ఏ హాస్పిటల్కి వెళ్తే మేము ఆరోగ్యశ్రీ అయితే చేయమని మాకు బకాయిలు ఉండిపోయిన ఈ సంవత్సరంలో చాలా మేము ఆరోగ్యశ్రీ అయితే మేము అసలు చెయ్యం, మీరు డబ్బులు ఇచ్చి చేయించుకోండి అని చెప్తున్నారు. అంటే ప్రజలకు కనీసం వైద్యం కూడా అందించలేకపోతున్నాం మనం. వీటి మీద దృష్టి పెట్టండి సార్. మీరు రద్దు చేసిన ఉచిత పంటల బీమా గురించి మాట్లాడండి. అట్ల మీద మాట్లాడండి చంద్రబాబు నాయుడు గారితో. మీరు గత ఏడాదికి ప్రజలకు ఎగవేసిన 80,000 కోట్లు సంక్షేమ పథకాల గురించి మాట్లాడండి. ఇస్తామని చెప్పి గత ఏడాది అంతా కూడా మీరు ఇవ్వలేదు సంక్షేమ పథకాలు. వీటి గురించి మాట్లాడండి సార్ మీరు. అదేవిధంగా ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే వాలంటీర్లు ఉద్యోగాలు తీసేశారు. అంటే 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి మీరు వేస్తానని చెప్పి 2 లక్షల పైజీలకే ఉద్యోగాలు తీశారు. వాలంటీర్లు అయితేనో, మన రేషన్ డీలర్లు, అదే వ్యాన్లతో ఉద్యోగాలు అయితేనో, ఇదైతేనో ఎన్ని కలిపి 2 లక్షల పైనే మీరు తీసేశారు. ఇళ్ళ నిర్మాణం గురించి మాట్లాడరు. మీరు అడగాలి సార్ ఇటువంటివన్నీ కూడా మీరు. ఎందుకంటే ఎన్నిటికంటే ముఖ్యంగా ఇసుక, మట్టి, లెక్కర్ వీటిల్లో జరుగుతున్న దోపిడీ గురించి మీరు ప్రశ్నించాలి మీ గవర్నమెంట్ని. ఎందుకు మీ సీనియర్ సార్, చాలా సీనియర్ మీరు రాజకీయాల్లో. మేమంటే ఇప్పుడు రాజకీయాల్లో ప్రవేశించిన జూనియర్లో మీ నుంచి మేము అటువంటివి నేర్చుకోవాలి మీ నుంచి మేము. అంతేగాని ఇలాగా అర్థం పర్థం లేని అబద్ధాలను నిజాలుగా చెప్పడం ఇటువంటి కాదు మీ దగ్గర మేము నేర్చుకోవాల్సింది. సార్ ఇవన్నీ పక్కన పెడితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తున్నారంటే మీకు ఎందుకు సార్ భయం? అంటే అతను వస్తుంటే ప్రజలు వేల స్థాయిలో, ఎక్కడో పంటల బీమా, పొగాకు రైతులు పొదలకి వెళ్తే, పరామర్శనకి పొదలు వెళ్తే అక్కడికి కొన్ని వేల సంఖ్యలో. నిన్న మరి ఏదైతే పల్నాడు ఉందో ఆ పర్యటనలో మీరు ఎంత కట్టడి చేసినా, ఎన్ని చెక్ పోస్టులు పెట్టుకున్నా, ఎంత కట్టడి చేసుకున్నా పొలాల్లోంచి, చేలుగొట్లలోంచి వచ్చిన పరిస్థితులు మనం చూసాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే ఎందుకు సార్ మీకు భయం? మీ పార్టీ వ్యక్తులు చెప్తుంటే ఆఫ్టర్ 11 సీట్లు, ఆఫ్టర్ ఒక పులివెందుల ఎమ్మెల్యే మీ పార్టీ వారు చెప్తున్న ప్రకారం. అలాంటి ఆఫ్టర్ 11 సీట్లు ఒక పులివెందుల ఎమ్మెల్యేకి ప్రజల్లోకి వస్తారంటే మీకు ఎందుకు సార్ అంత భయం? భయం కాదు, ఇతను ప్రజల్లోకి వస్తే అధికారం పోతుందేమన్న భయం మీలో బాగా కనబడుతుంది. మరి మా నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఆ సభలో ఎవరో ఒక వ్యక్తి ఒక ఫ్లెక్స్ పట్టుకుని వచ్చిన ఉదాంతాన్ని ఎంత రాద్ధాంతం చేయాలో అంత రాద్ధాంతం చేశారు మీరు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టడానికి. తీరా దాన్ని లోతుల్లోకి వెళ్తే ఆ వ్యక్తి ఏ పార్టీకి చెందిన వ్యక్తి, ఎందుకు ఫ్లెక్స్ పెట్టుకొచ్చినాడు అనేది అన్ని పత్రికల్లోనూ వచ్చినాయి. మీ పార్టీ వాళ్ళు కూడా వచ్చినాయి, ప్రెస్ వాళ్ళు కూడా అన్నీ చూపించారు అవి. అసలు మీరు ఎందుకు జడుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి? అంటే మీరు చేస్తున్న హామీలు ఏమీ ఇవ్వలేదు, వాటిని ప్రశ్నిస్తాడు ప్రజల్లోకి వచ్చి. ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. ఆల్రెడీ తిరుగుబాటు వచ్చింది. ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రశ్నిస్తే ఇంకా తిరుగుబాటు వస్తుంది అనే భయం మీలో మొదలైంది. దాని గురించి చెప్పండి సార్ మీ చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి, బుచ్చి చౌదరి గారు.
అంటే మీరు వయసు పెద్ద వయసు అయిన వల్ల నేను మాట్లాడలేకపోతున్నాను, కానీ కొన్ని విషయాలు చాలా విషయాలు అడగొచ్చు మిమ్మల్ని నేను. కాకపోతే నేను మీ వయసుకి మీ పదవికి గౌరవం ఇస్తున్నాను. ఆ గౌరవం మీ మాటల్లో కూడా నిలుపుకోవాలి, ఆ గౌరవం మీ మాటల్లో కూడా చూపించాలి, ఆ గౌరవం మీ చేతల్లో కూడా చూపించాలి, ఆ గౌరవం మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కూడా చూపించాలి. అప్పుడు ప్రెస్ మీట్లు పెట్టండి సార్. మీరు ప్రెస్ మీట్లు పెట్టి మేము ప్రజలకి చేస్తా ఉన్నాం, ఎన్నికల్లో ఇప్పుడు చేసామని చెప్పండి సార్. ఇవన్నీ మానేసి కేవలం డైవర్షన్ పాలిటిక్స్, అంటే మీరు ఇస్తానన్న సంక్షేమ పథకాలు ఏమీ ఇవ్వకుండా జగన్ పొగలు వస్తే జగన్ మీద వ్యతిరేకంగా మనం మీటింగ్లు ప్రోత్సహించడం. ఆ రోజు జగన్ గారు అక్కడికి వస్తున్నారు, ప్రతి పొగాకు రైతులను పరామర్శించడానికి కొన్ని వేల మంది వస్తారన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మీకు ఉంది కదా, ఇంటెలిజెన్స్ మీ గవర్నమెంట్లోనే ఉంది కదా, తెలుసు కదా. అలాంటి టైంలోనే 100 మందో 200 మందో మహిళలు పంపి దాని దగ్గరలోనే మీరు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు దగ్గరలోనే మీరు నిరసన ప్రదర్శన చేయటం అంటే ఏం సార్ మనం ఇది? అంటే ఘర్షణలో మనం ప్రోత్సహిస్తున్నామా? ఒక ప్రతిపక్ష నాయకుడు ఆ ఊరు ప్రోగ్రాం 3 రోజుల క్రితం పెట్టుకున్నారు, మీరు సడన్గా నిరసన ప్రదర్శన అని చెప్పేసి మహిళల్ని అక్కడ తీసుకెళ్ళి చేయించడం అంటే మీ పార్టీకి ఇది తగునా? యాజ్ ఎ సీనియర్ మీరు గోరెట్ల బుచ్చి చౌదరి గారు అంటే ఎన్టీ రామారావు గారి తర్వాత ఎన్టీ రామారావు గారితో పాటు రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి మీరు. అంటే అంత సీనియర్టీ ఉంది. చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీలో మీరు సీనియర్. అందుకని చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పండి, ఇది చెప్పండి, ఇటువంటివి చెప్పండి, సమాజంలో మీకు కూడా గౌరవం పెరుగుతుంది. అంతేకాని ఏంటిది? వాటి మీద ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం, ప్రజలకు ఉపయోగపడే విషయాల గురించి మీరు మాట్లాడండి. ప్రజలు కూడా హర్షిస్తారు, మేము కూడా స్వాగతిస్తాం. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికో, లేదంటే డైవర్షన్ పాలిటిక్స్, మీ తప్పుల్ని కప్పిపుచ్చుకుని డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికే, లేదంటే అబద్ధాలని నిజాలుగా ప్రజలను నమ్మించి మోసం చేయాలనో, ఇటువంటి కార్యక్రమాలు మీరు చేయకండి సార్. అవి మీకు కరెక్ట్ కాదు, మీరు చేయకండి అటువంటి. అయినా మీరు ఎలా మాట్లాడారని నాకు ఇంకొక డౌట్ వచ్చింది. ఈ మధ్యలో మంత్రివర్గ ఇస్తారని ఏమీ లేదు కదా, అంటే మీడియాలో వస్తున్న విషయాలైతే ఈ మధ్యకాలంలో మంత్రివర్గ ఇస్తారని ఏమీ లేదు. మీరు ఎలా మాట్లాడితే మీకు మంత్రి వస్తుందేమో ఆశించారేమో అని అనుకోవడానికి కూడా, ఒకవేళ మాకు తెలియకుండా అదే ప్రజలకు తెలియకుండా మంత్రివర్గం ఇస్తారని ఏమన్నా ఉందేమో, అందుకని ఎలా మాట్లాడుతున్నారేమోనే, మీరు ఎలా మాట్లాడుతున్నారేమో మంత్రివర్గంలో స్థానం కోసం అనే ఆలోచన కూడా కొంచెం మాకు కూడా అనిపిస్తుంది. దయవుంచి నిజాలు మాట్లాడండి సార్. మీరు నిజాలు చెప్పండి సార్, నిజాలు మాట్లాడి నిజాలు చెప్పండి. మరొక్కసారి మా జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ ఇటువంటి వ్యాఖ్యలు చేశారంటే ఈ రకమైన ఇప్పుడు మాట్లాడుతున్నంత సాఫ్ట్గా గౌరవంగా మేము కూడా మాట్లాడాం సార్. ఎందుకంటే ఒక బాధ్యత గల శాసనసభ్యునిగా ఉంటూ మీరు జగన్ తల నరిగితే తప్పేంటి, జగన్ చంపేస్తే తప్పేంటి అని మీరు మాట్లాడుతూ, మీ పార్టీ నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేయాలి. ఏంటి సార్ ఇది? భూస్థాపితం చేసేస్తారా? అంటే ఒకసారి పార్టీ ఓడిపోతే భూస్థాపితం చేసేస్తారా? గతంలో మీకు 2019లో 23 సీట్లు వచ్చిన టీడీపీకి భూస్థాపితం అయిపోయిందా? ఏంటిది? జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేయడం మీ వల్ల కాదు, సోనియా గాంధీ గారి వల్లే కాలేదు, అది మీరంతా మీ వల్ల కాదు, మీ తెలుగుదేశం పార్టీ వల్ల కాదు. అది గుర్తించుకోండి మీరు. జగన్మోహన్ రెడ్డి అంటే ఇవాళ ప్రజల్లో అతనుకున్న క్రేజ్ కానీ, ప్రజల్లో అతనుకున్న అతనిపై ఉన్న నమ్మకం కానీ ఈరోజు మీరు చూస్తున్నారు. అదే మీ భయం. ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు మీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండబట్టే జగన్మోహన్ రెడ్డి గారి మంచితనం, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన దక్షత, జగన్మోహన్ రెడ్డి గారి ప్రజలపై చూపే సంక్షేమం ప్రజలకు అర్థమవుతుంది. మీరు అధికారంలో ఉండబట్టే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 5 సంవత్సరాల్లో ఎలాంటి మంచి ప్రజలకు ఉపయోగపడే అధికారం చేశారనేది ప్రజలకు అర్థమవుతుంది. దయవుంచి మీరు వాటి మీద దృష్టి పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుని ఆ సంక్షేమ పదాలు ఏదైతే సంక్షేమ పథకాలు మీరు హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేర్చండి. అంతేగాని
డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికే మీ టైం అంతా కేటాయించడం ఇది కరెక్ట్ కాదు. మీరు దయవుంచి మరొక్కసారి చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి మీద మాత్రం మీ ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు పేలకండి. మీ వయసుకు తగ్గ హుందాగా మాట్లాడండి. ఇది నేను మరొక్కసారి మీకు తెలియపరచుకుంటున్నాను. అందరికీ నమస్తే.